వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ధరణి చట్టం, భూభారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని కలెక్టర్కు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో మే 5 నుంచి మే 19 వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూభారతి చట్టం కింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని, రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులు పూర్తి స్థాయిలో జూన్ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన స్ట్రక్చర్ మోడల్ కట్టాలి. ఇంకొకటి ఈ ఇందిరం వీళ్ళు ప్రతి విలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రతి మండలానికి ఒక ఏఈఓ ఇస్తున్నారు. ఈ పర్పస్ కోసం వాళ్ళు కూడా ఓవర్సీ చేస్తారు అన్నమాట. ఎంత కరెక్ట్గా ముగ్గు పోయడం కానీ మేము అనుకున్నా ముగ్గు పూసే టైం నుంచే మనం ట్రాక్ చేయగలిగితే ఇట్లాంటి ఇష్యూస్ రావు అన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. సిన్స్ ఈ పైలట్ విలేజ్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంత బేస్మెంట్ లెవెల్లో పూర్తయింది. 150 వాటికి మాత్రమే పేమెంట్ జరిగింది. మిగతా వాళ్ళకి పేమెంట్స్. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ, ఆధార్ లింకేజ్ కానీ, లేకపోతే ఇట్లాంటి ఈ టెక్నికల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఫోటో క్యాప్చరింగ్ కానీ, లేకపోతే కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. వాళ్ళు బేస్మెంట్ అయినా కానీ తర్వాత వాటరింగ్ అవ్వలేదు అట్లాంటివి తప్ప గవర్నమెంట్ ఇచ్చిన యాప్ కరెక్ట్గా పనిచేస్తలేదు. అది అంటే ఇప్పుడు ఎవరైతే మనకు ఇప్పుడు క్లియర్ అయినా అవన్నీ కూడా ఫిజికల్ అయినా కూడా యాప్తో సంబంధం లేకుండా ఇబ్బంది అంటే వాళ్ళు డిలే చేయకూడదు. అంటే సమ్మర్ పోతుంది, మళ్ళీ వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో ఫిజికల్గా చేస్తున్నాం. ప్రతి మండే పేమెంట్స్ అయితే ఇందులో మీరు అంటే ఎలిజిబుల్ ఉండి ఇళ్ళ స్థలం లేదు అన్నమాట. ఇళ్ళ స్థలం ఉంది అన్నమాట. ఇనీషియల్గా కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే కొంతమంది వాళ్ళకి తెలియక ఇళ్ళ స్థలం ఉన్నా కానీ చెప్పలేదు, మాకు ఇళ్ళ స్థలం ఇస్తారనే ఉద్దేశంతో. జెన్యున్గా కొంతమంది ఏమనుకున్నారంటే స్థలం ఇచ్చి కూడా కట్టిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఎన్రోల్లో పెట్టారు. ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మాకు దాని పేపర్ చూపెట్టింది వాళ్ళు ఎన్రోల్లో కృషి చేస్తున్నారు. అది ఎంపీడీ. కర్నూలు నగరంలోని జోహారపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి, బి ప్రమిలారెడ్డి కలిసి ఇన్వాల్వ్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమా దినోత్సవ ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, ప్రమిలారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలెక్యం ప్రోమోకేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మన వాళ్ళు తీసినారు మధుగాడ వాళ్ళు. రాధాకృష్ణ వాయిస్ వాళ్ళదంటే సరే సరే రఫీగాడు తీసినాడు. ఫోన్ ఇవ్వ నాకు ఫీడ్ పంపించకుండా శ్రద్ధ చేస్తున్నాడు. ఆస్మా అటాక్ ఉండేవాళ్ళు మామూలుగా ఆస్మా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఆస్మా చలికాలం 2 రకాలు 3 రకాలుగా రావచ్చు. కొంచెం చలికాలం అంటే 2 రకాలు ఉంటుంది. కానీ రోజులు ఆస్మాకు రెగ్యులర్గా మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్క్ పెట్టుకోవడం చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు. వాళ్ళకి కార్పెంటర్ కానీ కొంచెం జిమ్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేయకుండా పని జరగదు.
వాళ్ళు ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం ఏదైనా చూసుకోవడము. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండాకాలం ప్రివెంట్స్ ఇదే, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తాగుకున్న జాగ్రత్త తాగుకున్న చల్లరాకు ఫ్రిడ్జ్లో వాడడం, ముఖ్యంగా కూలర్లు ఏసీలు డైరెక్ట్ గాలి ఉంటే వాటిలో ఎక్కువ అవుతుంది. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు, ఆస్తమాలో వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 35 జనరల్ గురుకుల పాఠశాల కళాశాలలో మొదటి స్థానం కైవసం చేసుకుని గురుకులాలకే వన్నె తెచ్చిన మీనాక్షి జగిత్యాల జిల్లా కొలిమల మండలం హిమాత్రావుపేట గ్రామానికి చెందిన బైపీసీ విద్యార్థిని అనుకునూరి మీనాక్షి మాల్యాల మండలం తాటిపల్లి గురుకులలో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా గురుకులాల విద్యార్థులను అందిస్తున్నాయని రుజువు చేసింది. ఆమెకు అమ్మా నాన్న లేరు, అయినా కష్టపడి చదువుతూ అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలన్నదే ఆమె లక్ష్యమని అక్షర న్యూస్కి తెలిపింది. రమేష్ సార్, శంకరయ్య సార్, అనిల్ సార్కి చాలా ధన్యవాదాలు. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. కృష్ణారావు సార్కి కృతజ్ఞతలు. అదేవిధంగా గవర్నమెంట్ తరపున లేక స్వచ్ఛంద సంస్థ తరపున నాకు ఏదైనా సహాయం అందివ్వాలని కోరుకుంటున్నాను. నా లక్ష్యం అగ్రికల్చర్ ఆఫీసర్. దానికి ఎవరిదైనా సహాయం కోరుకుంటాను. మా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి మా ఊరికి సర్పంచ్ అయిన కృష్ణారావు సార్ గారు అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు. ఫైనాన్షియల్గాను చాలా సపోర్ట్గా ఉన్నారు. ఇకపై కూడా నా విద్యకి ప్రోత్సాహాన్ని అందిస్తానని మాటిచ్చారు. నా పేరు ఆకునూరి మీనాక్షి. మా నాన్న పేరు ఆకునూరి మల్లయ్య. నేను మల్యాల తాటిపల్లి గురుకులాలో చదువుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అక్కడనే పూర్తి చేశాను. నాకు 1000కి 995 మార్క్స్ వచ్చాయి. స్టేట్లో థర్డ్ ర్యాంక్, ఇంకా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీ ప్రాపర్ ఎక్కడ? మాది హిమత్రావుపేట్ విలేజ్, కొడిమ్యాల్ మండల్. ఓకే. నీ హై స్కూల్ స్టడీ అంతా ఎక్కడ జరిగింది? నా హై స్కూల్ తిప్పాయిపల్లి, నల్లగొండ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే జరిగింది. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు ఇప్పుడు? వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంది? అమ్మ నాన్న లేరు. 2020లోనే అనారోగ్యం పాలై చనిపోయారు. అమ్మ నాన్న లేరు. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు? అప్పుడు నేను 8th క్లాస్. అప్పటి నుండి మరి నీ ప్రోత్సాహం అంతా ఎవరి ద్వారా? నీ ఓన్ ఇంట్రెస్టా? ఎట్లా హై స్కూల్లో థర్డ్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత నీకు ఎవరి సహకారం ఉంటుంది? అక్క బావ వల్ల నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. అవును సార్. అచ్చా, అక్క బావ అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? కూడూరు దగ్గరనే. ఓకే. ఇప్పుడు నీ స్టేట్ ర్యాంక్ థర్డ్, జిల్లాకు ఫస్ట్ ర్యాంకు. ఓకే. నీ ఇలా ర్యాంక్ రావడానికి ఎవరి యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉంది? టీచర్స్ కావచ్చు, మీ పేరెంట్స్, అంటే అమ్మ నాన్న లేరు, అక్కయ్య బావ, ఇంకెవరైనా ఫ్రెండ్స్ అట్లాంటి వారా? ఎవరి యొక్క బలంతో ఇది సాధించినావు? సార్, నేను చదువుకున్న తాటిపల్లిలో మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ అందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. బాగుంది. ఓకే. దీని ద్వారా నీ భవిష్యత్తు ఆలోచన ఏంటి? నీ లక్ష్యం ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? నీ యొక్క లక్ష్యం చెప్పగలుగుతావా? సార్, నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని. అగ్రికల్చర్. ఓకే. ఇంకా సార్, దానికోసం నేను నా పూర్తి ప్రయత్నం చేస్తాను. ఓకే. గ్రేట్. అమ్మ నాన్న లేకున్నా కూడా నీ పట్టుదల, మీ యొక్క అక్క బావుల యొక్క ప్రోత్సాహంతో ఈ స్థాయి కోసం ఇంకా నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాలని చెప్పి మన అక్షర ఛానల్ కోరుకుంటుంది. ఇంకా జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నందు 2005, 6, 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయుల పాఠశాలతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలని, ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని విద్యార్థులను సూచించారు. అలాగే విద్యార్థులు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను, చిన్ననాటి మిత్రులతో ఉన్న అనుభవాలను ఇప్పుడు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజవర్ధన్, తిరుపతమ్మ, మధురవాణి, సింహాద్రి, సెల్వరాణి, అపర్ణ, సమ్మయ్య, రాజశేఖర్, సారయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం, కానీ అపూర్వ విద్యార్థుల సమ్మేళనంగా నిర్వహించుతూ
మమ్మల్ని ఇంత అభిమానంతో గౌరవంతో మరి నన్ను చాలా మొగిలిచెర్ల శివార్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి మొక్కజొన్న చేలు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు పొట్టుతో ఉన్న మొక్కజొన్న కంకులు తగులబడ్డాయి. మంగళవారం నష్టపోయిన రైతులను, భారీ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన మొక్కజొన్న పంటలను, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న కళలను రైతులు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతుల నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. కష్టం వచ్చిందని సావాలి, సుఖం ఉంటేనే బతుకుంటా అంటే సాధ్యమైందా? నీళ్ళు అందలే ఇది వచ్చే చేరాడు ఉన్నది ఎక్కడ ఉన్నారా? కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి హారం, అల్పాహారం, ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈరోజు వివాదంలో చిక్కుకుంది. అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు 48 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే, మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని, వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారేస్తున్నారు. డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు. డాక్టర్ వరప్రసాద్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ క్యాంటీన్ మెయింటైన్ అలా కాదండి. ఇది కాలేజీ ప్రిమిసెస్, ఇది కాలేజీలో ఉంది, ఇది బయట లేదు. ఇది కాలేజీ ప్రిమిసెస్లో ఉంది. దాంతోపాటు ఇది ఏపీజీడీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్ ప్రిన్సిపాల్ ద్వారా, కలెక్టర్ ద్వారా. సో ఏపీజీడీ అనేవాడు నడుపుకుంటున్నారు. ఏపీజీడీ అనేవాళ్ళు డాక్టర్ వరప్రసాద్ గారికి 2012 5 సంవత్సరాలు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గత జనవరి 2024లో మేము ఈ క్యాంటీన్ ముగించడం జరిగింది. కానీ గత 2 నెలల కిందట నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ క్యాంటీన్ని మళ్ళీ ఆ డాక్టర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఓపెన్ చేసి తను ఎవరిని సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అన్యాయము, అక్రమము, సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు మీ ఓనర్ గారికి, అంటే మీకు డాక్టర్ వరప్రసాద్ గారికి చెప్పి ఆధారపడి ఉన్నాము. అలాంటిది మాకు గత 15 నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మాకు దీన్ని మా క్యాంటీన్ మాకు అప్పగించేస్తే మేము మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలి. ఈ విషయాలన్నీ కూడా మీ ఓనర్ గారికి తెలిపి మాకు మా క్యాంటీన్ అప్పగించవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఇది 4 సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం, పిల్లలకు, స్టాఫ్కి, అందరికీ క్యాంటీన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీజ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు. సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి. వాళ్ళ ప్రకారం ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు 2 years 3 years 5 years అట్లా రన్ చేస్తారు. ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా, చేస్తారు. సో అట్లా 5 yearsకి లీజ్కి అయితే ఇచ్చినారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు, అందులో అప్పుడు అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. అవుట్ సైడర్స్కి ఎప్పుడు ఇచ్చేది లేదు. సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలీదు. అవునంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అవుతుంది. కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే అది డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి
నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్. మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు. రిటైర్ అయిన వాళ్ళది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్, రిటైర్ అయిపోయినారు. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జినైన్ కాదు. నేను డాక్టర్ మాధవి శ్యామల, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. సార్, మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే, మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సమ్టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే తినేసి పోతూ ఉంటారు చాలామంది పిల్లలకు. ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకుని క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ. దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి, అది కోర్ట్ అయినా నాన్ కోర్ట్ అయినా సరే, ఫ్రెండ్స్, మిత్రులు, పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక. ఇది స్టూడెంట్స్కి, పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఏంది స్టూడెంట్స్కి? 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, పైన ఉన్నారు, ఇంకా ఇంతమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది. దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక. డాక్టర్ వై రమణ, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ విలేకరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. డీజేఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్స్ని సంఘీభావం తెలిపిన బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మోటపాలకుల వెంకట్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి, పీవీఆర్, టీవీ9 చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, తిరుపతి కుమార్, మధునేష్, శ్రీకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజేఎస్ ఆధ్వర్యం లోపల, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల మరి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, తమకు తగినటువంటి గుర్తింపుల కార్డులు కానీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మంచిర్యాల జిల్లా లోపల ఇవాళ మా సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ప్రతి విలేకరికి ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము అని పెట్టి ప్రకల్పాలు పలికి నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల మీద కేసులు పెట్టడము, వార్తలు రాస్తే బెదిరించడము, పోలీసులతోటి మరి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి అరెస్ట్ చేయించడం తప్ప జర్నలిస్టులకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు, ఆయుధాలు ఏం లేవు. వాళ్ళు సొంత కష్టంతో ప్రజల సమస్యలను ప్రజలకు మన ప్రభుత్వానికి చేర్చేటువంటి క్రమం లోపల ఒక వారధిలాగా పనిచేస్తూ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తున్నటువంటి మన పాత్రికేయ సోదరులపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాజ్మెంట్ తగ్గాల. అదేవిధంగా వాళ్లకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాళ్ళకి ఇళ్ల స్థలాల విషయం లోపల కానివ్వండి, గుర్తింపు కార్డుల విషయం లోపల కానివ్వండి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల కానివ్వండి, వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వరకున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీక్షలకు భారతీయ జనతా పార్టీ ఇలా మంచిర్యాల జిల్లా లోపల సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్రం ఎటుపోయింది? గౌరవ ముఖ్యమంత్రి మాట తీరు దేనికి అర్థం పడుతోంది? ఉద్యోగ సంఘ నాయకులతో అన్నమాట, ఈ మాటకు అంతరార్థం ఏమిటి? రాష్ట్ర ఆర్థికంగా బాలేదు, అప్పు పుట్టట్లేదు, ఎవడూ నమ్ముతలేడు, అనా పైసా కూడా ఎవడిస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బ్యాంకర్లను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు. చెప్పులు ఎత్తుకపోతాడేమో అని ఢిల్లీకి ఎవడు రాణిస్తలేడు. ఎన్నికల ముందు ఇస్తున్న హామీలకు జవాబుదారుతనం ఎక్కడుంది? కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రముఖ సినీ దర్శకుడు కీర్తిశేషులు దాసరి నారాయణరావు 78వ పుట్టినరోజు సందర్భంగా శక్తి సంఘం చైర్మన్ గోడి వెంకట ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ చేతుల మీదుగా కాకినాడలోని ప్రముఖ కళాకారులైన కంఠం సత్యనారాయణ, శ్రీమతి మణి, బాల ఎస్ఏ సత్యనారాయణ, మోహర్ ప్రసాద్, రామకృష్ణ చౌదరి, రఘు ఎస్ శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఓకే, ఈ సందర్భంగా చౌదరి గారిని ఒక నిమిషం అంటే ఒక సెకండ్ నమస్తే అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నన్ను అభినందించడానికి వచ్చిన స్నేహితులందరికీ అభినందనలు. ఇక సమయభావం లేదు కాబట్టి ముగిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. భూభారతి చట్టం అమలుకై పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన నడికూడ మండలం సర్వాపురం గ్రామ రైతు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారితో కలిసి పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. నీ దగ్గర పాస్బుక్ ఇది ఏం లేవా? ఏముంది? జిరాక్స్ పెట్టవా? నీకు ఈ నెంబర్లో కాకుండా వేరే నెంబర్ పాస్బుక్ ఏదో జిరాక్స్ ఇది వేరే నెంబర్లో ఉన్నదో ఓకే. ఇది 110, 130 అనే నెంబర్ది రాలేదు. ఇది రాలేదనేది నీ దగ్గర పేపర్స్ ఉన్నాయా? 130, 130, 110 ఇదే సార్. అంటే ఈ బుక్ వచ్చినప్పటి నుంచి సంవత్సరాల కింద నుండి కావచ్చు, కొన్ని నెలల కింద ఉత్పన్నం కావచ్చు, ఏదైనా కానీ భూ సమస్యలు పరిష్కరించాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధరణి వల్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా దిక్కుల రైతులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ధరణి ద్వారా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ ధరణి కొత్త చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని అంటే ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రైతులకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ రైతు యొక్క భూ సమస్యల గురించి ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనుక్కుంటాము అని చెప్పిన మాట మేరకు ఇది ఏదో రాత్రి ఆలోచించి కూడా తీసుకొచ్చిన చట్టం కాదు. ఇది దేశంలోనే గుర్తింపు పొందిన రైతు ఈ భూ సమస్యల మీద ఒక అవగాహన గల్ల సునీల్ అని చెప్పే మీకు, ఎందుకంటే దేశంలో గుర్తింపు పొందాడు సునీల్ గారు అని చెప్పి ఆయనకి పేరే భూమి సునీల్ అని పెట్టేశారు. నాకు తెలిసి ఇప్పటికే 3-4 రాష్ట్రాలలో కూడా ఆయన సర్వీసెస్ ఉపయోగపడ్డాయి. అలాంటి నిష్ఠాతులు, అదేవిధంగా మన కాంగ్రెస్ నాయకులు కోదండరామ్ గారు తెలుసు మీ అందరికీ. వ్యవసాయం అంటే మహా ప్రాణం ఆయనకు. వారి యొక్క నాయకత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ధరణిలో వచ్చిన సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి గల కారణాలు ఏంటి అన్నీ కూడా విశ్లేషణ చేసి, అదేవిధంగా సీనియర్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా, అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో కలెక్టర్గా కావచ్చు, లేకుంటే ఆర్డీఓలుగా పనిచేయవచ్చు, ఎవరైనా కానీ పనిచేసిన సీనియర్స్ ఆఫీసర్స్ని యొక్క అందరు కూర్చొని కొన్ని నెలలు, మీ అందరికీ తెలుసు పోయిన ఉగాదికే భూభారతి వస్తుందని చెప్పి అందరం మనం అనుకున్నాం. అంటే అప్పటి నుండి ఉగాది నాడు హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించినాం. అంటే తొందరపడి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోదు. ప్రారంభించడం కూడా ఏ విధంగా చేస్తున్నాము, మనమే మేధావుల మన కలెక్టర్ గారి యొక్క రికమెండేషన్ తోటి మరి అక్కడున్న రెవెన్యూ అధికారులు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన నడికూడి మండలాన్ని సెలెక్ట్ చేయడం,
నిజంగా మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. తొందరలోనే ఈ మండలానికి మన రెవెన్యూ మినిస్టర్ కూడా తీసుకురాబోతున్నాం. దీని ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలలో పూర్తి అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో 100% సమస్య పరిష్కరించి ఆ గ్రామంలో ఒక ఫ్లెక్సీలో ఆ గ్రామంలో ఆ రెవెన్యూ విలేజ్ పరిధిలో ఆ గ్రామ పరిధిలో ఉన్న రైతుల యొక్క వివరాలు పూర్తిగా చూయించుకుంటూ వాళ్ళకు ఉన్న కల్పించిన హక్కును కూడా చూయించుకుంటూ ఫ్లెక్సీ పెట్టడం అనేది నేను అనుకోవడం ఇది నేను 94 నుండి ప్రత్యక్షంగా రాజకీయాలు 94లో ఎమ్మెల్యే అయ్యాను. అంతకుముందు కూడా నాకు భూములునే చూశాను. ఇంత సరళమైన పద్ధతిలో ఇంత పగడబందీగా ఎన్నడూ కార్యక్రమం జరగల. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం చూస్తే ఆంధ్రాలోనేమో సంపూర్ణమైన సర్వే తోటి ఉన్నాయి, మన దగ్గర సంపూర్ణమైన సర్వే ఎన్నడూ జరగలే. దీన్ని ముట్టుకోవాలి అని అంటే ఇది తేనె తుట్టె అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వం భయపడేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.